జిల్లాల పునర్విభజనకు కాంగ్రెస్ సర్కార్ కసరత్తు మొదలుపెట్టింది. పార్టీ ఎమ్మెల్యేల నుంచి వస్తున్న వినతులపై నిర్ణయం తీసుకునేందుకు వీలుగా అడుగులు వేస్తోంది. గతంలో ఇష్టం వచ్చినట్లుగా జిల్లాలు ఏర్పాటు చేశారన్న రేవంత్ రెడ్డి జిల్లాల పునర్విభజనపై కమిషన్ వేస్తామన్నారు. మరోవైపు కొత్త జిల్లాలను టచ్ చేస్తే అగ్గి పుట్టిస్తామని ప్రకటించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాల పునర్విభజన చేసింది అప్పటి బీఆర్ఎస్ సర్కార్. 10 జిల్లాల్ని 33కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది బీఆర్ఎస్ ప్రభుత్వం. అయితే కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాల పునర్విభజనపై చర్చ మొదలైంది. జిల్లాల పునర్విభజన సరిగ్గా జరగలేదంటూ కొద్ది రోజుల క్రితం రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. జిల్లాల విభజనపై చర్చిస్తామన్నారు. అప్పటి నుంచి జిల్లాల విభజన అంశంపై రాజకీయ వాదాలు ప్రతివాదాలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాల విభజనపై అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. జిల్లాల పునర్విభజన ఉంటుంది అన్న చర్చ ప్రభుత్వ వర్గాల్లో జోరుగా జరుగుతోంది. పాలన వికేంద్రీకరణలో భాగంగానే తమ పాలనలో జిల్లాల పునర్విభజన చేశామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. జిల్లాల పునర్విభజన పేరుతో కాంగ్రెస్ పాలకులు కొత్త జిల్లాలను టచ్ చేస్తే అగ్గి పుట్టిస్తామని మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో ప్రకటించారు కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తుందో తెలుసా? కేసీఆర్ తప్పు చేసిండు, తాండాల్ గ్రామ పంచాయతీలు చేసేది కాకుండే, మహబూబ్ నగర్ జిల్లాను 5 ముక్కలు చేసేది కాకుండే, అందుకే వనపర్తి రద్దు చేస్తాం, నారాయణపేట రద్దు చేస్తాం, అట్లాగే గద్వాల జిల్లా కూడా రద్దు చేస్తామని చెప్పి నిన్నగాక మొన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మంత్రి గారు ప్రకటిస్తా ఉన్నాడు. శాస్త్రీయంగా చేయలేదు, వీటన్నిటిని తీసేస్తామంటున్నాడు. అధికార కాంగ్రెస్ పార్టీలో కూడా జిల్లాల పునర్విభజనపై భిన్నమైన అభిప్రాయాలున్నాయి. ఉమ్మడి వరంగల్ను 6 జిల్లాలు చేయటంపై కాంగ్రెస్ నేతల్లో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. సచివాలయంలో టీజీఓల డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి కొత్త జిల్లాలపై భిన్నమైన అభిప్రాయాలు వస్తున్నాయని అన్నారు. గతంలో ఇష్టం వచ్చినట్లుగా జిల్లాలను ఏర్పాటు చేశారన్నారు రేవంత్ రెడ్డి. పునర్విభజనపై కమిషన్ వేస్తామన్నారు. జిల్లాల పునర్విభజన అంశంపై అసెంబ్లీ సమావేశాల్లో నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారాయన. మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాలు ఆయన చేసిపోయాడు. ఇప్పుడు జిల్లా ఒక నియోజకవర్గం ఉంది, ఒక జిల్లా 14 నియోజకవర్గాలు ఉన్నాయి. రకరకాలుగా ఇర్రేషనల్గా చేసిండు. నిన్నమన్న అందరూ చర్చలు విజ్ఞప్తులు చేస్తారు, మా కొన్ని మండలాలు తీసి అనలేయండి, కొన్ని మండలాలు తీసి ఇన్లేయండి అని. లేకపోతే వరంగల్ అయితే వరంగల్ అనుకోకుండా మాది ఒకటే సిటీ 2 జిల్లాలు చేసిరు, మొత్తం మా ఉనికే మనుగడనే పోయింది, దాన్ని మొత్తం కలిపి ఒకటే జిల్లా చేయండి అని ఇట్లా రకరకాల డిమాండ్లు వస్తున్నాయి. తెలంగాణ జిల్లాల పునర్విభజన రాజకీయ రచ్చకు దారితీసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ అంశంపై కమిషన్ వేస్తామంటూ సీఎం రేవంత్ ప్రకటించడంతో ఈ నేపథ్యంలో ఈ వాద ప్రతివాదాలు ఎటువంటి పరిణామాలకు దోహదం చేస్తాయో వేచి చూడాలి.